Number 45, Henrik Klassen. హలో హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి అయితే స్టేడియంకి వెళ్తున్నా. వైజాగ్లో హెచ్ఆర్హెచ్ వర్సెస్ డీసీ మధ్యాహ్నం 3:30కి అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ అయితే జరిగింది April 3rd. కేకేఆర్ అయితే 272 స్కోర్ కొట్టింది. ఆ మ్యాచ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం అసలు. సో ఈ మ్యాచ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఇంకా. సో ఫిజికల్ టికెట్ కలెక్ట్ చేసుకొని స్టేడియంకి అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో లెట్స్ గో. స్టేడియం దగ్గరలోనే ఒక బాక్స్ ఆఫీస్ అయితే ఉంది. డీటెయిల్స్ అండ్ ఐడి కార్డ్ చూపించి టికెట్ కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడే టికెట్ అయితే తీసుకున్నాం. సో ఇంకా స్టేడియంకి అయితే వెళ్ళిపోవడమే ఇంకా. ఫుల్ ట్రాఫిక్ ఉంది. టికెట్స్ అయితే మొత్తం సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఏసీఏ వీడీసీఏ స్టేడియం వైజాగ్ రీసెంట్గా ఈ ఐపీఎల్ కోసమని 40 crores పెట్టి రెనోవేట్ చేశారు. నా స్టాండ్ వచ్చేసి ఎం స్టాండ్, గేట్ నెంబర్ 15 నుంచి అయితే వెళ్ళాలి. స్టేడియం లోపలికి అయితే వచ్చేసాను. సూపర్ ఉంది వ్యూ అయితే. ఎంతైనా టీవీలో చూసిన దానికన్నా స్టేడియంలో వైబ్ వేరే లెవెల్ ఉంటుంది అసలు. నేను 2:30కి అయితే వచ్చేసాను లోపలికి, అందుకే కొంచెం ఖాళీగా ఉంది స్టేడియం అంతా. మ్యాచ్ స్టార్ట్ అయ్యేసరికి హౌస్ఫుల్ అయితే అయిపోతుంది. ఎం స్టాండ్ వచ్చేసి సైడ్ వ్యూ అయితే ఉంటుంది. ఈ ఎం స్టాండ్ కాస్ట్ 2500. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది కాస్ట్, డిమాండ్ బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నాడు. నేనున్న సైడ్ ఎస్ఆర్హెచ్ డగౌట్ ఉంది. సో ఇటువైపు అంతా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వార్మప్ చేస్తున్నారు, అటువైపు అంతా డీసీ ప్లేయర్స్ వార్మప్ చేస్తున్నారు. ప్యాట్ కమిన్స్ హీ ఈజ్ ద వన్. మన ఎస్ఆర్హెచ్ ఇంత బోల్డ్గా ఆడుతుందంటే తన వల్లనే. మొత్తం మార్చేశాడు అసలు ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ అంటేనే చూడని వాళ్ళు ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సీజన్ అయితే ఇంకా తన ఫైర్ వర్క్స్ అయితే చూడలేదు. ఒక్కసారి మొదలు పెడితే ఆగమన్నా ఆగడు ఇంకా. మన తెలుగు తేజం వైజాగ్ కుర్రాడు ఎన్కేఆర్ నితీష్ కుమార్ రెడ్డి. Time for toss. It's also an auspicious day. Happy Gudi Padwa and happy Ugadi to one and all. I've got the captains next to me, Akshay Patel, Pat Cummins. Heads. Heads is the call. It's around me. One back. ఎస్ఆర్హెచ్ స్టాఫ్ గెలిచి బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకోగానే అందరిలో ఒక ఎక్సైట్మెంట్, హై స్కోర్ చేస్తారేమో అని. Abhishek Sharma. Ishan Kishan.
Aniket Verma. మా ఎదురుగానే డీసీ చీర్ లీడర్స్ పోడియం. మొత్తానికి స్టేడియం అయితే ఫిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా వస్తున్నారు స్లోగా. మొత్తానికి మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్లేయర్స్ గ్రౌండ్లోకి అయితే వస్తున్నారు. Opening the batting for Sunrisers Hyderabad is Travis Head. మిచెల్ స్టార్క్ నా ఫేవరెట్ బౌలర్. అండ్ కిందటి ఇయర్ ఫైనల్లో స్టార్క్ తీసిన ఎస్ఆర్హెచ్ వికెట్స్ ఇంకా గుర్తున్నాయి నాకు. హెడ్ అయితే 2 కాన్సిక్యూటివ్ ఫోర్స్ కొట్టాడు. అభిషేక్ అవుట్, రన్ అవుట్, 2 బౌండరీస్తో ఫుల్ హ్యాపీ అయ్యేలోపు వికెట్ పడిపోయింది. For SRH jersey number 23, Ishan Kishan. Visakhapatnam, CD baja! ఇషాన్ కిషన్ అవుట్. కరెక్ట్గా బాల్ని తీసుకెళ్ళి డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ చేతిలో పెట్టాడు. నితీష్ అయితే వచ్చాడు. Ishan Kishan goes after scoring 2 of 5 Sunrisers losers, second at the score of 20. నితీష్ కూడా అవుట్, డక్ అవుట్. ఓడియమ్మ అప్పుడే 3 వికెట్స్. 2 అవర్స్ అయ్యాయి అంతే. ఇలా వచ్చేలా వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు. అశుతోష్ శర్మ ఈ గ్రౌండ్లోనే మొన్న ఎల్ఎస్జితో ఓడిపోయే మ్యాచ్ని గెలిపించాడు లాస్ట్ ఓవర్లో. జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ కింద సీజన్లో ఒక రేంజ్ ఫామ్లో ఉన్నాడు. ఈ సీజన్లో ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే ఢిల్లీకి పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది. హెడ్ కూడా అవుట్ అయిపోయాడు. At the score of 37, the new batter in number 45, Henrik Klassen. వచ్చాడు కాటేరమ్మ కొడుకు క్లాసెన్. End of over number 6 is in the power play. Sunrisers Hyderabad 58 for 4.
మా స్టాండ్లోకి అనికేత్ 6 అయితే కొట్టాడు. ఎక్స్ప్లోజివ్ స్ట్రైకింగ్ బై అనికేత్. పవర్ ప్లేలోనే 4 వికెట్స్ పడిపోయాయి. నెక్స్ట్ హార్డ్ హిట్టింగ్ ఆడేవాళ్ళు కూడా ఎవరు లేరు. అయినా సరే ఎలాంటి భయం లేకుండా రన్ రేట్ 10 మెయింటైన్ చేస్తూ క్లాసెన్ అండ్ అనికేత్ చాలా బాగా ఆడుతున్నారు. దిస్ ఈజ్ SRH ఫర్ యూ. స్ట్రాటజిక్ టైమ్ అవుట్. Every time I say clap, you clap once and you say "Hoo." Hold on. That was just the warm up. 3, 2, 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. And with that sixer, 100 on the board for Sunrisers Hyderabad. అబ్బా, క్లాసెన్ అవుట్. సూపర్ క్యాచ్ అయితే పట్టాడు. క్రెడిట్ టు ద ఫీల్డర్. 50 ఫర్ అనికేత్ వర్మ. ఒక పక్క నుంచి వికెట్స్ పడుతూ ఉన్న షాట్స్ ఆడుతూ టీంకి కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఏ న్యూ మాన్స్టర్ ఫర్ SRH. అనికేత్ అవుట్. జేక్ బౌండరీ దగ్గర ఎక్సలెంట్ క్యాచ్ అయితే పట్టాడు. ఢిల్లీ ఫీల్డింగ్ అయితే టాప్ నాచ్ ఉంది అసలు. అవుట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ బై అనికేత్. 74 కొట్టాడు 41 బాల్స్కి. SRH ఆల్ అవుట్ ఫర్ 163. అనికేత్ అవుట్ అయిపోయాక SRH వికెట్స్ వెంటనే పడిపోయాయి. మిచెల్ స్టార్క్ అయితే 5 వికెట్స్. అనికేత్ అవుట్ అవ్వకుండా ఉంటే ఈజీగా 200 స్కోర్ అయితే దాటేది. That is the end of the first innings, ladies and gentlemen. Sunrisers Hyderabad all out for 163 runs. The target for TC when they come out to bat is 164 runs. Fielding team Sunrisers Hyderabad. And please welcome the opening batters of the home team, the Delhi Capitals. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టార్గెట్ 164. హోప్ SRH ఎర్లీ వికెట్స్ తీస్తే బాగుంటుంది. Opening the batting for TC, the big hitter, Chief Fraser Magad. और दिल्ली के नए राजा జేక్ సింగిల్సే తీస్తున్నాడు. బట్ డూప్లెసిస్ మాత్రం 200 స్ట్రైక్ రేట్తో చితగొడుతున్నాడు. Delhi Capitals के फैन सीटी बजाओ. And with that, the 50 on the board for DC. Boys and girls, put your hands
Today DC 52 for none. Into the bowling tag is Zishan Ansari. Stand up and put your hands together for Fab du Plessis. That's a half century for him. ఫైనల్లీ ఫస్ట్ వికెట్ అందరికీ ఒకేసారి ఊపు వచ్చింది. డూప్లెసిస్ అవుట్. మళ్ళీ ఇంకో వికెట్. ఒకే ఓవర్లో 2 వికెట్స్. జీషన్ అన్సారీ డెబ్యూ మ్యాచ్లోనే ఇంత బాగా వేస్తున్నాడు బౌలింగ్. కేఎల్ రాహుల్ వచ్చిన వెంటనే 4, 6, 4 బౌండరీస్తో స్టార్ట్ చేస్తాడు. ఎంతైనా రాహుల్ అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తుంటే ఐ ఫీస్ట్ అసలు. విన్నింగ్ షాట్ బై అభిషేక్ పోరెల్. మ్యాచ్ అంతా ఢిల్లీ క్యాపిటల్స్ డామినేట్ చేశారు. ఫీల్డింగ్ అయినా, బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా అన్నిట్లో దే డిడ్ ఎ గ్రేట్ జాబ్. Ladies and gentlemen, boys and girls, we have a result for you. Winning by 7 wickets. Stay in your seats. Coming up, the Angel One Super Sixer Challenge. ఏంజల్ సూపర్ సిక్సెస్ ఛాలెంజ్ అంట. ఈచ్ టీం నుంచి 3 ఆడతారు. ఎవరు లాంగెస్ట్ సిక్స్ కొడతారో వాళ్ళకే ప్రైజ్ మనీ.
ఎస్ఆర్ఎస్ టీం హోటల్కి అయితే వెళ్ళిపోతున్నారు స్టేడియం నుంచి. ఈ ఐపీఎల్ సీజన్ ప్లే ఆఫ్స్కి ఒక్కసారి కూడా కప్పు కొట్టలేని టీమ్స్ వెళ్తే ఎలా ఉంటుంది అంటారు? ఈసారి పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో టీమ్స్ అయితే చాలా బ్యాలెన్స్డ్ అండ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మీరు ఏ టీమ్స్కి ప్లే ఆఫ్స్ వెళ్తే బాగుంటుందో కామెంట్ అయితే చేయండి.